హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ, హీర్ ఈజ్ మై ఒపీనియన్, హీర్ ఈజ్ మై సినిమా రివ్యూ. ఇవన్నీ పాత విషయాలు. ఒక సాంగ్ గురించి నేను చెప్దామని వీడియో స్టార్ట్ చేశా. ఉయ్యాల జంపాల సినిమా గుర్తుందా? నాని గారి మజ్ను సినిమా గుర్తుందా? వీటి రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో నాకు తెలిసి ప్రతి ఒక్కడి ఇంట్లో ఆ సినిమా వస్తే పక్కా చూసే సినిమాలు. అంత మంచి డైరెక్టర్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ విరించి వర్మ గారు జితేందర్ రెడ్డి అనే ఒక మూవీతో వస్తున్నారు. బేసిక్గా జితేందర్ రెడ్డి అనేది ఒక పొలిటికల్ డ్రామా అని చాలామంది అనుకుంటున్నారు. బట్ అదొక బయోపిక్ విత్ ట్రూ స్టోరీ. చాలా సస్పెన్స్గా మనం కుర్రాళ్ళకి కావాల్సిన మాస్ మసాలా యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ప్రతిదీ కలగలిపి సినిమాను ఒక కమర్షియల్గా తీస్తున్నారు. బేసిక్గా ఈ సినిమా గురించి చెప్పడానికి కూడా నేను వీడియో స్టార్ట్ చేయలేదు. ఈ డైరెక్టర్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా వినబడే పేరు అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. రెండోది, ఇందులో నుంచి ఒక టీజర్ వచ్చింది మొన్నే. టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదని, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుంది అని. సినిమా ప్రమోషన్ ఎలా ఉన్నా సరే పక్కా నాకు అనిపిస్తుంది మే 3వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక దాన్ని ఏమంటారు, స్లో పాయిజన్ అంటారు, ఐడియా ఉందా? అలా అనిపిస్తుందని. ఎంత ఎలివేషన్ ఇస్తున్నాను కదా. బేసిక్గా నేను అసలు వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ సినిమా నుండి నేను ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఐ అని. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ మ్యూజిక్ విత్ బ్యాంగ్, అంటే ఒక ఎనర్జెటిక్గా అరే పొద్దున్న లేవగానే ఒక సాంగ్ వినాలరా అనిపించేట్టు ఇది వరకు ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ కూడా లేదు. బేసిక్గా ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక ఎనర్జీ తెప్పించే సాంగ్ అంటే కుర్చీ మడత పెట్టి ఇలాంటి సాంగ్స్, కానీ ఒక కాలేజ్ సాంగ్ కావాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఈ సాంగ్ రిలీజ్ అయింది. బేసిక్గా ఏంటంటే నేను ఈ సాంగ్ రిలీజ్ అవ్వక ముందే నేను విన్నప్పుడు నాకు ఓకేష్గా అనిపించింది, కానీ వన్స్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఆ వాల్యూమ్ ఎఫెక్టో హోమ్ థియేటర్ ఎఫెక్టో మొత్తం మీద సాంగ్ వింటుంటే అసలు ఇది కదరా మనం ఇన్ని రోజుల నుంచి మిస్ అయింది, ఇది కదరా మనం అనుకున్న సాంగ్. ఈ సాంగ్ విన్న తర్వాత అరే బాబా నేను చెప్పలేను. నేను ఒకటైతే చెప్తా, ఒక సాంగ్ ఒకరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కొన్ని సాంగ్స్ కొంతమందికి నచ్చితే, కొన్ని సాంగ్స్ కొంతమందికి నచ్చవు. బట్ ప్రతి ఒక్కడికి నచ్చగలిగే సాంగ్ ఏదైనా ఉన్నాయంటే బాగా రేర్గా తగిలితే, ఆ రేర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాంగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. నేను మీ మీదకి రుద్దట్లేదు, కానీ జితేందర్ రెడ్డి సాంగ్స్ అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ వచ్చిన తర్వాత సాంగ్ మొత్తం ఒకసారి వినండి. సినిమా నచ్చలేదు, సాంగ్ నచ్చలేదు అని మీకు అనిపిస్తే కింద కామెంట్లోకి వచ్చి నువ్వేంట్రా, నీ వాళ్ళకం ఏంట్రా, నీ టేస్ట్ ఏంట్రా, అసలు చెత్తలా ఉందని చెప్పి నన్ను తిట్టుకోండి, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే కింద కామెంట్లో వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ సాంగ్ నచ్చకపోతే చెప్తున్నా, బై ఛాన్స్ కూడా సాంగ్ నచ్చదు అని నేను అనుకోవట్లా, అందరికీ నచ్చుతుందని నాకు అనిపిస్తుంది గట్టిగా. ఎందుకంటే బేసిక్గా నాకు మామూలుగా అల్లటప్పగా ఉంటేనే అంత గమ్మున ఎక్కిసావదు. అలాంటిది నాకు సాంగ్ ఎక్కింది అంటే అర్థం చేసుకోండి. బేసిక్గా నేను ఇంతలా చెప్తున్నానంటే. అండ్ రెండో విషయం, చాలామందికి తెలియకపోవచ్చు, ఈ సినిమా ట్రైలర్ నేను చూసా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఆయనతో నాకు పర్సనల్గా ఒక ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ, ఇవన్నీ నేను చూసిన తర్వాత, ఆయన పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ ఆ రేంజ్లో ఉండడం అనేది బాగా రేర్గా దొరుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. ట్రైలర్ నేను పర్సనల్గా చూసా. ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, సినిమాలో పెద్ద పెద్ద హీరోలతో పనిలే, కంటెంట్ ఉంటే చాలు సినిమా నిలబడుతుంది. సినిమాలో హీరోని చూస్తుంటే హీరో క్యారెక్టర్ తప్పితే నాకు ఇంకా వేరేది ఏది గుర్తురాల. సో నేనేమంటానంటే, మనకి సినిమా మీద హోప్ రావాలి అంటే ఏదో సినిమా బాగుందని చెప్తే వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ మీరు కంటెంట్, యూట్యూబ్లో రిలీజ్ చేసిన కంటెంట్ని చూడండి. నచ్చకపోతే అప్పుడు నన్ను వచ్చి తిట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి కింద కామెంట్లో. ఒకటైతే చెప్తున్నా, యూట్యూబ్లోకి వెళ్ళండి, జితేందర్ రెడ్డి టేజర్ అని కొట్టండి, ముదుగంటి క్రియేషన్స్ ఛానల్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. అండ్ రెండోది, జితేందర్ రెడ్డి సాంగ్స్ అని కొట్టండి, ఐ అని చెప్పే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వినండి, సూపర్ నచ్చుతుంది మీ అందరికీ. మీ ప్లేలిస్ట్లో యాడ్ అయిపోతుంది. నేనైతే రిపీట్ మోడ్లో వింటున్నా, సూపర్ అనిపించింది నాకు సాంగ్. అండ్ రెండోది,
రెండోది కాదు, మూడోది కాదు, ఇవన్నీ ఎందుకు, ఫైనల్గా నేను మంచి మంచి కంటెంట్ మీ అందరికీ ఇస్తాను కాబట్టి, అని నా ఒపీనియన్ కాబట్టి ఇస్తాను అనుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాను, ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. జితేందర్ రెడ్డి మర్చిపోవద్దు, మే 3వ తారీఖు రిలీజ్ అవుతుంది. బట్ సాంగ్ చూడండి, టీజర్ చూడండి, దాని మీద ఎక్స్పెక్టేషన్లు అయితే నాకైతే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు విరించి వర్మ గారు. నమస్తే. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.